హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. హాయ్ సార్. నమస్కారం. నమస్కారం. జనరల్గా మిల్లెట్స్ అని అనగానే గుర్తొచ్చేది ఎవరికన్నా తెలిసేది ఒక 4 రకాలు 3 రకాలు. కొంతమందికి ఆ మిల్లెట్స్ అంటే కూడా ఏవో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అసలు మిల్లెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు సార్? అంటే మిల్లెట్ అంటే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, తృణధాన్యాలు ఎన్నో రకాలుగా పిలుస్తాము. ఇవి గడ్డి ధాన్యాలు. అంటే న్యాచురల్గా మనకి ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో వచ్చేటువంటి చిన్న వాన కానీ అలాంటి వాటితోటి న్యాచురల్గా పండుతాయి. వీటికి ఏ ఎఫర్ట్స్ అక్కర్లేదు. వీటిలో ఆల్మోస్ట్ మన ఇండియాలో ఒక 10 రకాల చిరుధాన్యాలు దొరుకుతాయి, మిల్లెట్స్ దొరుకుతాయి. మనకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 దాకా మన దక్షిణ భారతదేశంలో దొరుకుతాయి. మనకున్న వాతావరణ ప్రభావం వల్ల ఇక్కడ మిల్లెట్స్ని పండించేదానికి చాలా అనువైన భూమి ఉంది మనకి, మంచి సాయిల్ మంచి ఉంది సాయిల్ ఉంది. అంటున్నారు. ఓకే. వాటిల్లో కూడా కొన్నిట్లో ఏంటంటే కొన్ని మిల్లెట్స్, ఒక మైనర్ మిల్లెట్స్ అని చాలా స్మాల్గా ఉన్న మిల్లెట్స్ని ఒరిస్సా అటు సైడ్ ట్రైబల్ ఏరియాస్ ఇప్పటికీ పండిస్తారనమాట. అవి ఇంకా ప్రాచుర్యం రాలేదు, ఎందుకంటే మేబీ అవి స్థానికంగా పండే ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క మిల్లెట్లో ఎన్నో డైవర్సిఫైడ్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వంకాయ తీసుకుంటే మనకి వంకాయ అనగానే మనకి ఎన్నో రకాల వంకాయలు ఉంటాయి. పొడుగు వంకాయలు, పొట్టి వంకాయలు, ఒక తెల్ల వంకాయలు, పర్పుల్ కలర్, ఇలా. అలానే ఒక్క రాగులు తీసుకుంటేనే రాగుల్లో 150 రకాల రాగులు ఉన్నాయి. అంటే ఎర్రగా ఉన్నవి, పేల్ కలర్లో ఉన్నవి, బ్రౌన్గా ఉన్నవి, కొంచెం వైటు అండ్ కొంచెం బ్రౌన్ కలర్ మిక్స్ అయిన వెరైటీస్ అలా ఉంటాయి. అదేవిధంగా జొన్నలో తీసుకుంటే సీత జొన్నని, కాకి ముట్టని జొన్నని, తెల్ల జొన్నని, ఎర్ర జొన్నని, అలా డైవర్సిఫైడ్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క దాంట్లో డైవర్సిఫైడ్. మెయిన్గా మనకి ఇక్కడ 9 రకాల వెరైటీస్ దొరుకుతాయి. మనకి 9 నుంచి 10 వెరైటీస్ దొరుకుతాయి. దాంట్లో కొర్రలు, ఆరికలు, అండకొర్రలు, సామలు, ఊదలు, వరిగలు, జొన్నలు, సజ్జలు, రాగులు. ఇవి మనకి బాగా దొరికేటువంటి మిల్లెట్స్ ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో అనమాట. వాటిలో కూడా మీకు పల్నాడు ఏరియా వెళ్ళారనుకోండి, పల్నాడు అంటే ఇటు గుంటూరుకి ఇటు సైడ్, గుంటూరు ముందు వచ్చిన పిడుగురాళ్ళ ఇటు సైడ్ అంతా, పల్నాడు ఏరియా అంతా కూడా మనకి వరిగళ్ళు అనేది ట్రెడిషనల్గా క్రాప్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ఏజెన్సీ ఏరియా, విశాఖపట్నం అటు సైడ్ ఏజెన్సీ ఏరియా అనుకోండి, అక్కడ కొర్రలు, సామలు బాగా దొరుకుతాయి అన్నమాట. నెల్లూరు అటు సైడ్ వెళ్ళేటప్పటికి ఒకప్పుడు, ఇప్పుడు తగ్గిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. ఆరికలు ఎక్కువ తినేవాళ్ళు, ఆరికన్నం ఒకప్పుడు పాత రోజుల్లో. ఇంకా రాయలసీమ అంతా వెళ్ళారనుకోండి, అక్కడ మనకి అండకొరలు ఉంటాయి. అదేవిధంగా రాగి రొట్టె, రాగి ముద్ద అటు సైడ్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా ఒక్కొక్క ప్లేస్కి, ఇప్పుడు ఉత్తరాఖండ్ వెళ్ళారనుకోండి, ఉత్తరాఖండ్లో ఎక్కువ సామ, ఊద ఎక్కువ పండిస్తారు. పంజాబ్ ట్రెడిషనల్గా బిఫోర్ బ్రిటిషర్స్ రాకముందు పంజాబ్లో ఆరికలు ఎక్కువ తినేవాళ్ళు అనమాట, ఆరికలు. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజన్లో అన్ని మిల్లెట్స్ ఒక్కొక్క మిల్లెట్ ఎక్కువ ప్రిడామినెంట్గా అక్కడ పండుతుంది కాబట్టి వాటిని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. కాలక్రమేణా మనకి వీటన్నిటిని హైబ్రిడ్ రైస్, హైబ్రిడ్ గోధుమలు రీప్లేస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యి 9 రకాలు బాగా అవైలబుల్లీ ఉన్నాయి మన ప్లేస్. మీరు ఇప్పుడు ఈ హైబ్రిడ్ అని ఎత్తారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. సో ఈ మిల్లెట్స్ లో కూడా హైబ్రిడ్ లా చేసే ఛాన్స్ ఉందని అంటారా? అంటే అవి కూడా ఫేక్ చేయొచ్చు అని అంటారా? ఫేక్ అని కాదు, హైబ్రిడ్ ఎందుకు చేస్తారంటే ప్రొడక్షన్ పెంచేదానికి. న్యాచురల్ వాటికి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, ఈల్డింగ్ ఉంటుంది. ఈల్డింగ్ని పెంచడానికి అంటే ఇప్పుడు ఒక ఎకరాకి 10 కేజీ 100 కేజీ పండుతుంది అనుకోండి ఉదాహరణకి, ఏదైనా ఒక పంట. దాన్ని 100 కేజీని 500 కేజీలు మార్చాలి ప్రొడక్షన్ అనేటువంటి దాంతో దాన్ని జెనెటికల్గా మోడిఫై చేస్తారు, హైబ్రిడ్ చేస్తారు. వాటిని మనం కొనలేం. విత్తనాన్ని ఎప్పుడు డిపెండ్ అయ్యే ఉండాలి మార్కెట్ మీద. నాటు విత్తనాలు అంటే దేశీ విత్తనాలు, ప్రకృతి సిద్ధంగా దొరికే విత్తనాలు అంటే మీరే మల్టిప్లై చేసుకోవచ్చు. ఒకప్పుడు మన చిన్నప్పుడు చూసినట్టయితే మీకు ధనియాలే చూడండి, కొత్తిమీర మనమే వేసుకునేవాళ్ళం ఇంట్లో, తొట్లే వేస్తే తొట్లే వచ్చేసింది. ఇప్పుడు ధనియాలు రావు, అంటే అవి హైబ్రిడ్ వెరైటీ. హైబ్రిడ్ ఏంటంటే జెనెటికల్గా మోడిఫై చేసిన తర్వాత వాటిని మనం పండించలేం. ఆ సీడ్ ప్రతి సంవత్సరం మనం మార్కెట్ మీదే డిపెండ్ అవ్వాలి. అదే నాటు అనుకోండి, దేశీ వాళ్ళు న్యాచురల్ అనుకోండి, మీ సీడ్ మీ చేతిలోనే ఉంటుంది. అప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా దాన్ని మల్టిప్లై చేసుకొని ఒకసారి పండించుకొని మీకు సరిపడే తిని మిగతా గింజలు నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ క్రాప్కి దాచుకోవచ్చు. ఎప్పుడైతే మన చేతిలోంచి మన సీడ్ బయటికి వెళ్ళిపోయిందో మన మార్కెట్ మీద డిపెండ్ అవ్వటం. అందుకే రైతులు ఆత్మహత్యలు అన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ సీడ్ వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయింది.
ఎవ్రీ ఇయర్ వాళ్ళు పండించుకున్న అవును. సీడ్లో కొంచెం అమౌంట్ దాచుకొని నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఉండేవాళ్ళు, ఊర్లో పంచుకునేవాళ్ళు, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు. నా దగ్గర సీడ్ లేదా మీ దగ్గర తీసుకొని నెక్స్ట్ ఇయర్ మీకు నేను ఇచ్చి ఆ మీ పంట దగ్గర పండిన తీసుకొని తర్వాత నెక్స్ట్ అలా ఇయర్ ఇచ్చి ఒకరికొకరు అలా. అవును. మార్పిడి చేసుకుంటా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సస్టైన్గా బతికారు. నో డిపెండ్ ఆన్ ద మార్కెట్. ఎప్పుడైతే ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇదంతా కూడా టోటల్గా దేశీ సీడ్ అనేది కనుమరుగైపోయి హైబ్రిడ్ వచ్చిన తర్వాత మనకి జబ్బులు రావడం స్టార్ట్ చేస్తాయి. ఏదైనా మోడిఫికేషన్ జరిగింది కదా. ఓకే, ఇంతకుముందు మన చెట్లలో చెలకల్లోను, బావుల్లోను, పంపుల్లోను దిగే నీటిని ఈరోజు మనం కొనుక్కుంటున్నాం ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నీరు మన చేతిలోంచి వెళ్ళిపోయింది. నీరుని కూడా హైబ్రిడ్ చేస్తున్నారు. అంటే నీరు కూడా అయిపోయింది, హైబ్రిడ్ అనుకోవచ్చు కదా. అదంతా ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు కదా. ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి నీటిని మా చిన్నప్పుడు మేము పంపు కింద తాగాము, బావిల్లో తాగాము, ఎక్కడ పడితే అక్కడ తాగిన వాళ్ళము. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయి, హాట్ వాటర్ ఎక్కువైపోయి, పొల్యూట్ అయిన వాటర్ వల్ల అవి తాగితే మన కిడ్నీస్ ఎఫెక్ట్ ఇస్తాయని వాటిని శుభ్రం చేసేయాలి, మళ్ళీ రీసైకిల్ చేయాలి. శుభ్రం చేసే పద్ధతుల్లో ఎన్నో కెమికల్స్ ప్రాసెస్లో వెళ్తాయి. దానివల్ల న్యాచురాలిటీ దెబ్బతింటుంది అనమాట, న్యాచురల్ ప్రాసెస్. అలానే ఎప్పుడు కూడా మన దేశీ సీడ్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటే మనకి మనం డిపెండ్ అవ్వకుండా బయట వాళ్ళ మీద మనకి మనం జీవించగలం. దట్స్ అ మెయిన్ థీమ్ అనమాట. మనకి మిల్లెట్స్ అనేవి కూడా అలానే న్యాచురల్గా ఉన్నవి. దురదృష్టము ఇప్పుడు వాటిని కూడా హైబ్రిడ్ చేయడం స్టార్ట్ చేశారు.